సంబంధించి తీర్పు కూడా ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారు ఇట్లాంటి ప్రొటెస్ట్ల వల్ల కూడా? సార్ తీసుకోవాలి సార్, ఎందుకంటే అది మూగ జంతువులు, అది వచ్చి ఇట్లా రోడ్ల పైన వచ్చి ప్రొటెక్ట్ చేయలేవు. వాళ్ళకి అన్యాయం జరిగినా కానీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ తరపున మేమున్నాము, మా ప్రాణాలు అడ్డు పెడతాము, మేము ఫైట్ చేస్తాము. లెట్ us వాట్ ఆర్ ద గవర్నమెంట్. అంటే ఇదొక్కటే ఇష్యూ కాదండి, గవర్నమెంట్కి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఢిల్లీలోనే తీసుకోండి, ఎన్నో రేప్ కేసులు జరుగుతున్నాయి, వాటి ఏం పట్టించుకోవట్లేదు. ఏదో ఒక మనిషి, ఒక బాబు చనిపోయినాయని ఇంత పెద్ద ఫాస్ట్గా ఇప్పుడు ఇమ్మీడియట్లీ తీసుకోకపోతే అందరు చనిపోతారు అన్నట్టు అంత ఫాస్ట్గా డిసిషన్ తీసేసుకొని అలా అందరిని ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 8 weeks రీలొకేట్ చేసేసేయండి. అలా అసలు గవర్నమెంట్కి ఎక్కడ అవుతుందండి? అసలు అది పాసిబిలిటీస్ ఏం చేయకుండా ఏదో అలాగా నోటుకు వచ్చిన డెసిషన్ తీసేసుకుంటే ఎలాగండి? ఇక్కడ 10 లక్షల జంతువుల ప్రాణాలని జస్ట్ అలా ఒక డెసిషన్తోనే మీరు క్లోజ్ చేయలేరు కదండి. మీరు కూడా ఆలోచించాలి. మేము కూడా కన్సర్న్, మా పిల్లలు కూడా ఉన్నారు, కుక్కలు కూడా మాకు ఉంటుంది. కానీ కంపాషనేట్ ఉండాలండి కుక్కలకి. మీరు తెలుసు కుక్క ఎంత విశ్వాసం. ఒక్క 5 రూపాయలు పార్లేజీ బిస్కెట్ కూడా వేయండి, మీ వెనుక జీవితాంతం వెంట పడుతుందండి. మీ పిల్లలకి నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి మీరు ఎలా మీ పిల్లలకి నేర్పిస్తారు అది అలానే బిహేవ్ అవుతారండి. కుక్క కనిపిస్తే రాయిలు కొట్టడము, కుక్క కనిపిస్తే కట్టెలు కొట్టడం, దాన్ని టపాకాయలు కాల్చి దానిపైన వేయడము, ఇవన్నీ చేస్తారండి. అందుకే ఆ కుక్కలు ఇరిటేట్ అవుతాయండి. వాళ్ళు ఇలాగా అటాక్ చేస్తారు వాళ్ళ పిల్లల పైన. మేమేమైతే వాళ్ళు ప్రొటెక్ట్గా ఉంటారండి. వాళ్ళ ఏరియాలోకి ఎవరు రాకూడదు. వాళ్ళ కుక్క పిల్లలు ఉన్నాయనుకోండి, తల్లి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. ఆ మూమెంట్లో కూడా మనం వెళ్ళి ఆ పిల్లల్ని కొట్టడము ఇదే చేస్తే అవి ఆటోమేటిక్గా అటాక్ చేస్తాయండి. మనం ఎన్నో హిట్ అండ్ రన్ చూస్తున్నాము. కుక్కలు రోడ్డు పైన కొట్టేసి వెళ్ళిపోతుంటారండి. అవి వాళ్ళకి మనసులో ఉంటుందండి. ఏ మనిషిని తెలియదు, ఏ బైక్ కనిపించినా, ఏ కార్ కనిపించినా దాన్ని ఎంటపడము, అరవడం చేస్తుంటది. దాన్ని నేచర్ ఏంటిది? మనం చేసిన తప్పులే అవన్నీ. ఇప్పుడు ఏదో ఒక్క కేసు జరిగిందనేసి ఇలాగా అన్ని జీవులను చంపడము చాలా బాధకరం. అది ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. అంటే 10 లక్షలు సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేబీస్ వ్యాధి వల్ల 15 సంవత్సరాల పిల్లలు చాలా మంది కూడా రేబీస్ వ్యాధి వల్ల చనిపోతూ ఉన్నారు. మనం దీన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా అని చెప్పి ప్రభుత్వం చెప్తాం. కరెక్ట్ అండి. దానికి ఫెయిల్యూర్ ఎవరండి? కుక్కలండి. కుక్కలు ఏమైనా పోయి వ్యాధులు తెచ్చుకుంటాయండి. మనం చేసినామండి. మనం ప్రాపర్గా దానికి ఫుడ్ పెట్టి మంచి ఫుడ్ చేసుకుంటే దాని ఇంజక్షన్ ARV ఎవ్రీ ఇయర్ ఇస్తే ఏ కుక్కలు రాదండి. ప్రివెన్షన్ ఉందండి. దానికి ARV రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఉంది అని అన్ని కుక్కలకు వీళ్ళు కరెక్ట్గా ARV ఇచ్చింటే రాదండి. దాన్ని కూడా అది 10 రోజుల్లో చనిపోతుందండి. మీకు తెలుసండి, అది 10 రోజులు చనిపోతుంది. ర్యాబీస్ వస్తే 10 రోజులు చనిపోతుంది. అది ఎవరికి వస్తే వాళ్ళకు ప్రాబ్లం కాదనట్లేదు. బట్ అది రాకుండా చూసుకోవడం బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్ దండి, మనదండి. మేము ఇక్కడ యాజ్ ఎ వాలంటీర్స్ మేము సేవ్ చేస్తామండి. ఎక్కడ డాగ్స్ ఉన్నా కానీ మేము పట్టిస్తాం, మేము చేస్తాం. బట్ గవర్నమెంట్ ముందుకు రావాలండి. మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మేము వీఆర్ దేర్ ఫర్ దట్ వాయిస్లెస్ ఎనీ టైము. మేము ఎనీ టైం ఎక్కడైనా ఎవరు రండి అంటే వస్తాము, వాయిస్లెస్ కొరకు హెల్ప్ చేస్తాము. బట్ సపోర్ట్ ఉండేది గవర్నమెంట్ నుంచి ఉండాలండి. ఇది అబ్సల్యూట్లీ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్, MCD మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఫెయిల్యూర్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇలా జంతువు పైన చూపిస్తున్నారండి. వాళ్ళు సరైన టైంలో మంచి వ్యాక్సినేషన్ ఇచ్చేసి బర్త్ కంట్రోల్ చేస్తే ఇంత దాకా రాదండి. ఈ 10 లక్షలు కూడా ఉండకుంటున్నాయండి. ఒక 5 లక్షలు 50,000 ఉంటుండండి. మీరు కానీ కంట్రోల్ చేసిన ఒక 10 years బ్యాక్. దాని లైఫ్ మాక్సిమం 10 years అండి. ఈ స్టేట్ 5 years కన్నా ఎక్కువ బతకవండి. ఎనీ డాగ్ లైఫ్ 10-12 years ఇంట్లో పెంచుకునే వాళ్ళకి 10-12 years కన్నా ఎక్కువ బతకవు. ఈ స్టే డాగ్స్ 5 ఏళ్ల కన్నా ఎక్కువ బతకవండి. ఎందుకంటే ఫుడ్ ఉండదు, ఆహారం ఉండదు, ఏమన్నా వాళ్ళు వ్యాధులు వచ్చినా కానీ ఎవరు పట్టించుకుని ఉన్నారు కాబట్టి చచ్చిపోతాయండి అవి. 4-5 years యావరేజ్ దాన్ని మనం ఒక లాస్ట్ 4-5 years నుంచి మనం కంట్రోల్ చేసింటే ఇప్పుడు అసలు కుక్కలు చాలా మినిమైజ్గా ఉంటుండండి. ఇది అబ్సల్యూట్లీ గవర్నమెంట్ మిస్టేక్. వాళ్ళు అలా కప్పిపుచ్చుకుంటున్నారు. ఒక్కసారి సుప్రీంకోర్టు కూడా నా విన్నతి ఏమంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరు తప్పు వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళని ఫస్ట్ పనిష్ చేయండి, తర్వాత ఈ కుక్కలకు పనిష్ చేయండి. తప్పు చేసిన కుక్క చేయండి. మీరు ర్యాబీస్ వచ్చి కుక్క తీసుకెళ్ళండి, దాన్ని 10 days అబ్జర్వేషన్లో పెట్టండి. అది ర్యాబీస్ వస్తే అదే ఆటోమేటిక్ చచ్చిపోతుందండి. మీరు ఏం చేసిన అవసరం లేదు. 10 days దాన్ని రీలోకి చేసి దాన్ని పక్క చేసేయండి. దానివల్ల వేరే కుక్కలు కూడా ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక కుక్క వేరే కుక్క వస్తే దాన్ని కూడా ర్యాబీస్ వస్తుంది. అది ఇంకా మల్టిపుల్ అవుతుంది. అందుకు ర్యాబీస్ మేము పట్టిస్తామండి. మేము కాల్ చేస్తాం, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి. మేము చెప్తున్నాం కదండి, తీసుకెళ్ళండి. దానికి మీకు సేఫ్ అవుతుంది. ఇది వాళ్ళ ఫెయిల్యూర్స్ మనం కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్. వీళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ షెల్టర్ ఏర్పాటు చేసి షెల్టర్ కి పంపిస్తామని అంటున్నారు కదా, చంపుతామని అనట్లేదు కదా అని అంటారు. మిమ్మల్ని ఒక జైల్లో పెట్టేసి మీ ఫుడ్ అవి చూసుకుంటాము, మీకు ఏమైనా రోగం వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, కానీ మీరు ఆ 4x4 సెల్ తప్ప బయటికి రావడానికి వీలేదంటే మీకు ఓకేనా? అది మీ పిల్లలకి అది ఓకేనా? ఓకే, షెల్టర్స్ అంటే డెత్ సెంటెన్స్ బేసికలీ.
ఓకే, అహింస గురించి ఇంత మాట్లాడతాము. మోదీ గారు కూడా మొన్న కోవిడ్ టైంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు మంచిదే, కానీ మీ చుట్టుపక్కల ఉన్న జీవుల్ని కూడా చూసుకోవాలన్నారు. ఇప్పుడు ఏమైంది దానికి? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రేఖా గుప్తా గారికి మీరు చెప్తే పని అవ్వదా? ఓకే, అలాగే కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ విషయంలో మన స్టేట్ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తారని హోప్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఎంతో మందికి 15 సంవత్సరాల లోబడిన పిల్లలందరికీ కూడా రేబీస్ వ్యాధి వస్తుంది కుక్కల బిడ్డ వల్ల. వారానికి 2000 మందికి పైగా కూడా చనిపోతా ఉన్నారని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఆ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదండి. ఆ మీడియాలో డెఫినెట్లీ ఏదో స్కామ్ ఉంది. దానికి ప్రూఫ్ లేదు. మీరు ఒక్క డాగ్ బయటికి 10 డాగ్స్ లాయల్టీ ఎంత అవి లాయల్ గా ఉంటాయో దానికి స్టోరీస్ దొరుకుతాయి. 100 మనుషులు ఎంత వాటి మీద కర్కశంగా బిహేవ్ చేస్తున్నారో అవి మీకు దొరుకుతాయి. సీసీటీవీస్ ఓపెన్ చేసి జస్ట్ ఆ ఇన్సిడెంట్ ఒకటే కాదు, దాని అరగంట ముందు, అరగంట తర్వాత, ముందు రోజు అవి కూడా చూడమని చెప్పండి. తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం వాటితో. అందరూ ప్రేమించాలి. ఓకే, ఫండమెంటల్ డ్యూటీ మన అందరిది వాటిని చూసుకోవడం. పర్యావరణ కింద వస్తాయి, మనం అందరం రక్షించాలి దాన్ని. కానీ అది చేయటం లేదు సరిగదా. ఫీడర్స్ ని హెరాస్ చేస్తున్నారు. ఓకే, మేము వాటి ఫుడ్ పెట్టడం వల్ల అవి కడుపు నిండా ఉండి అవి కామ్ గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ డాగ్ బైట్స్ ఏవైతే జరుగుతున్నాయో మెయిన్లీ వాటి మీద మనం చేస్తున్న పనుల వల్లే అవి జరుగుతున్నాయి. అది మనం సింపుల్ థింగ్. ఎంబీఏలు పిహెచ్ఈలు బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఇంత సింపుల్ ఫ్యాక్ట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు నాకు. ఒక నార్మల్ స్మాల్ సైకాలజీ. ఓకే, వెన్ యూ డోంట్ గెట్ ఫుడ్ టు ఈట్ యూ విల్ బి అజిటేటెడ్. ఓకే, దట్ ఈస్ వాట్ ద డాగ్స్ ఆర్ డూయింగ్. సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది, మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారా? నేను లీగల్ ఎక్స్పర్ట్ ని కాను, కానీ డెఫినెట్ గా యూ కెన్ సీ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ డాగ్స్. ఓకే, అవర్ హోల్ మనది అహింస అనేది ఒక మెయిన్ కోర్ వాల్యూ ఇండియాకి. ఇది ఆ కోర్ వాల్యూకి అగేన్స్ట్ అయ్యే తీర్పు. అంత డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయొచ్చు. పిల్లలకి చదువులు చెప్పడం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఇవన్నీ ఉండగా ఈ కుక్కల వెనకాల ఎందుకు పడ్డారు? అదే మనుషులు అయి ఉంటే అవి మాట్లాడగలుస్తుంటే ఇది చేసేవారా? జస్ట్ బికాస్ అవి మాట్లాడలేవు కాబట్టి ఏవైనా చెప్పొచ్చు వాటి మీద తీర్పు. పాపం వాటికి తెలియదు కూడా ఏం జరుగుతుందో వాటితో. అందుకే మేము అందరం వాటి కోసం నిలబడ్డాం ఈ రోజున. మేమే కాదు, చాలా మంది ఇంకా ఉన్నారు, రాలేకపోయారు. కానీ వాళ్ళ సపోర్ట్ డెఫినెట్లీ ఉంది. సోషల్ మీడియాలో కూడా మీరు చెక్ చేయొచ్చు. #SaveDelhiNCR Strays 2025 ప్లీజ్ చూడండి. ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం చెప్పినట్టు రేబీస్ కేసులు నిజంగా అన్ని అసలు నమోదే అవ్వట్లేదు. రేబీస్ కేసులు నిజంగా వాళ్ళు చూపించిన సంఖ్యలో లేవండి. మరి నిజంగా అది రేబీస్ కేసులు ఒకవేళ నమోదు అవుతున్నాయి అంటే అది నిజంగా ఫస్ట్ ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళు వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిగ్గా కండక్ట్ చేసి ఉంటే కుక్కలకు రేబీసే వచ్చేది కాదు, అవి కరిచేవే కాదు పిల్లల్ని. ఇంకా ప్రజలను కూడా దీని పట్ల అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ప్రాణం నిలబడుతుంది, కనీసం అంత ఇంగితం కూడా లేదండి. చనిపోతుందంటే మీరు ఏం చేస్తున్నారు? పిల్లోడిని కరిస్తే ఇంజెక్షన్ చేయించారా వ్యాక్సినేషన్? దానికి బాధ్యులు పేరెంట్సే అండి, వాళ్ళ కేర్ టేకర్సే. కుక్కల తప్పు కాదు, అది కావాలని రేబీస్ తెచ్చుకోదు. అది ప్రభుత్వ వైఫల్యము, పేరెంట్స్ నిర్లక్ష్యం. ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ దీనికి సంబంధించి తీర్పునిచ్చేసి మళ్ళీ దీన్ని విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. మేము అట్లా హోప్ చేస్తున్నాం. నిజంగా వాళ్ళు జడ్జెస్ కొంచెం మానవత్వంతో ఆలోచిస్తే ఇది రివర్స్ చేయొచ్చు అండి. జస్ట్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే కుక్కలంటే ఇష్టం లేని జడ్జెసే ఉన్నట్టున్నారు వాళ్ళు, నాకు అనిపిస్తుంది. కనీసం మనకెట్లా బ్రతికే హక్కు ఉందో భూమి మీద వాటికి కూడా ఉంది. అక్కడ ఆల్రెడీ మంచి ఫీడర్స్ ఉన్నారు, హెల్తీగా ఉన్నాయి డాగ్స్. నేను మొన్న వెళ్ళాను ఢిల్లీకి. నిజంగా రీలోకేట్ చేయాల్సిన అవసరమే లేదు వాటిని. అదే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది హేటర్స్ కూడా ఉంటారు, ఇప్పుడు లవర్స్ ఉన్నట్టు హేటర్స్ కూడా, వాళ్ళ నుంచి ప్రెషర్ కూడా ఉండొచ్చు. అట్లా ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని పట్టుకుని షెల్టర్స్ ఏర్పాటు చేస్తే ఎలుకల బిడద కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఎక్కడ ఇండ్లలో కూడా ఎక్కువగా దొంగలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఇండ్లలో కూడా. అదే పర్యావరణ సమతుల్యం అన్నది దెబ్బతింటదండి. ఇప్పుడు ఒక సైకిల్ నడుస్తుంది అంటే ఒకదానికొకటి లింక్ అయ్యే ఉంది. అది మనం నేచర్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. మనం చూసినాం కరోనా ఎట్లా అయింది, అట్లా ఇంకేమైనా విపత్తులు రావచ్చు. ఒక సైకిల్ నడుస్తుంది, దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అంటారు. అదే ఇప్పుడు నిర్ణయం తీసుకునే ముందు జడ్జిలు కూడా కొంచెం మానవత్వంతో ఆలోచించాలి. ఇంకోటి అక్కడెక్కడో తీర్పిచ్చిందని ఇక్కడ గుడ్డిగా మా సర్వనగర్ కార్పొరేటర్
ఆమె చెప్తుంది ఇక్కడ శ్రీవాణి కమిషనర్ కి లెటర్ ఇచ్చింది. ఆమెకి అదే అంటున్నావు, కనీసం ఒక ఇంగితం కూడా లేదు ఆమెకి. సుప్రీం కోర్టు ఢిల్లీలో ఇస్తే ఇక్కడ ఎట్లా అప్లికబుల్? ఇక్కడ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఆమెకి అంటే చెప్తున్నా నేను, కనీసం ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నా. చెప్పండి, సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. దీనికి సంబంధించి 15 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎంతోమంది 2000 మందికి పైగా వారంలో రేబీస్ వ్యాధి చనిపోతా ఉన్నారు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఆ సుప్రీంకోర్టు డిసిషన్ మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఈ ప్రొటెస్ట్ వల్ల? There is 100% chance that the Supreme Court will reverse this decision because every country in the world, they have tried this method where they have tried to kill all dogs. From China to Russia, every country has tried, every country has failed. World Health Organization international standard is sterilize cheyali, vaccine cheyali, same location to release cheyali. This is the only rule and this is the only thing which will work because emaithe ante suppose what the Supreme Court has told, lock all the dogs in a shelter. Ippudu emaithe telsa, suppose you lock 1000 dogs in the shelter, దాంట్లో ఒక డాగ్ కి రేబీస్ వస్తే ఆ 1000 డాగ్స్ కి వచ్చేస్తాయి. మళ్ళీ ఏమైతే 1000 డాగ్స్ బయట వస్తే 1000 రేబీస్ వస్తాయి. మళ్ళీ అప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? యూ కెనాట్ కంట్రోల్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దిస్ మెథడ్ విల్ నెవర్ వర్క్. ద సుప్రీం కోర్ట్ విల్ షూర్లీ టేక్ ఇట్ బ్యాక్ బికాస్ దేర్ ఆర్, అండ్ కమింగ్ టు ద ఫిగర్స్ విచ్ సుప్రీం కోర్ట్ has quoted, that they are all false. They have been proven. In Delhi from 2023 to 2025 there was only zero rabies case, but what media has shown is all false. We don't know from where they have taken data, but the Supreme Court judge who is fighting for PETA has showed the government data where it says it's zero. So how can the government falsify the data? So there has been zero rabies case. Second thing which I want to highlight, the bite cases which they are telling, suppose etla chupistunnarante media vallu 10 lakhs bite ani, actually the 10 lakh bags kaadu. ఒక గవర్నమెంట్ ఇక్కడ మన నారాయణగూడలో రేబీస్ వ్యాక్సిన్ సెంటర్ ఉంది, గవర్నమెంట్ ఫ్రీ ఇస్తారు. అక్కడ ఏమైతాయంటే ఒక మనిషికి 5 వ్యాక్సిన్స్ ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 5 వ్యాక్సిన్స్ కి 5 బైట్స్ అని చూపిస్తున్నారు. సపోజ్ 10 lakhs ఉంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. ఇంకా రేబీస్ వ్యాక్సిన్ కూడా ఈవెన్ ఇఫ్ మంకీస్ బైట్, క్యాట్స్ బైట్, బ్యాట్స్, ఈ అన్ని యానిమల్స్ నుంచి కూడా అది వస్తాయి. సో డేటా ఈస్ వెరీ లెస్. వాట్ ఎవర్ దే హ్యావ్ షోన్, ఇట్ ఈస్ మేబీ 20% ఆఫ్ దట్ విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ rabies. Second thing is, even cows transmit rabies. This people do not know. Even you can get rabies from cows also. So if methods they have tried everywhere, it has failed. ఇంకా ఏమైతే rabies bites will increase. సో ఈ మెథడ్ చేస్తే అన్ని ఉల్టా అయిపోతుంది. ఇంకా స్పెషల్ డిజీజ్ కూడా వేరే డాగ్ నుంచి బయట వస్తాయి. సెకండ్ థింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు రీలొకేషన్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొని ఒక ఫారెస్ట్ లో వెళ్ళి పడిస్తారా అంటే ఇది ప్లాన్ ఉంది, ఆల్రెడీ ఇదే అవుతుంది ఢిల్లీలో. దే ఆర్ రీలొకేటింగ్ ఇన్ ఫారెస్ట్ లో పడితే ఏమైతాయి, పక్కన విలేజ్ ఉంటాయా, dogs will go there. This will happen. Second thing that will happen is all the wild animals from the forest will come out. So they will start attacking people. So this method will never work. And also there is no infrastructure, there is no funding. It is all what has happened is there is something called as ABC scam, which entire India, all municipalities, they do this. They do not properly sterilize. That is the main reason the population of dog has increased, because of improper sterilization. ఇవన్నీ ఫీడర్స్ చూస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరూ వాళ్ళ పైసలు పెట్టుకొని వ్యాక్సినేషన్ ఇస్తారు, వాళ్ళ పైసలు పెట్టుకొని డాగ్స్ స్టెరిలైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఇవందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, సపోజ్ దే డోంట్ డూ వ్యాక్సినేట్, ద గవర్నమెంట్ కెనాట్ డూ ఇట్. Feeders are actually helping, but we are being targeted. For example, Supreme Court judge is telling that if someone dies in rabies, will the feeder be responsible? No, it is the government's responsibility. Why is he not questioning the municipality? End of the day, he should question the municipality. He is not doing it. So, end of the day, this judgment will be taken back. We are 1000% sure that Supreme Court will have to take back, because there is no other solution in the world. Vaccinate, sterilize, release, and do not relocate. ఇప్పుడు రీలొకేషన్ ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. ఇప్పుడు ఏమైతుందంటే మన సిటీలో కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ చేసి షామీర్పేటలో పడేస్తారు. ఇప్పుడు ఏమైతాయి, ఇక్కడ డాగ్ అక్కడ తీసుకొని పడేస్తే అక్కడ బైట్ చేస్తాయి. సో సేమ్ ఏరియాలో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పారు, ఇఫ్ వి ఫాలో ఏబిసి ప్రాపర్లీ, within 3 years entire India population dogs will come under control. But this is what the problem, ABC they are not doing properly. They should follow ABC 2023 Act, which the Supreme Court has already suggested. So the Supreme Court cannot break the constitution law.